శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ ఆదిశంకరులు వ్రాసిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రములో 7వ శ్లోకం నుండి. బాల్యాదిషు జాగ్రత్ ఆదిషు తథా సర్వ అవస్థాసు అపి వ్యావృత్తాః తు అనువర్తమానం అహం ఇతి అత్యంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. క్రిందటి 6వ శ్లోకములో బోధించిన ఏ విధముగా అయితే సూర్యుడు గ్రహణమునకు పూర్వము, గ్రహణమునందు, గ్రహణము తర్వాత కూడా ఉండునో అదే విధముగా ఈ జీవులలోని ప్రత్యేగాత్మ సుషుప్తియందు, ఆ సుషుప్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత జాగృత్ అవస్థలో ఆ సుషుప్తి అనుభవము స్ఫురణకు తెచ్చు ఆత్మ చైతన్య స్వరూపము, అదే ఆత్మస్వరూపము యొక్క ఈ దేహము జాగృత అవస్థలో దాని చైతన్యం గురించి ఇందు వివరణ. మానవ దేహమునకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యములు అను 4 అవస్థలు కలుగును. ఈ 4 అవస్థలను ఒకదానికంటే ఒకటి భిన్నమైనవి. అనగా దేహము ఈ 4 అవస్థల యందును భిన్న భిన్నముగా ఉన్నది. కాని దేహము మారుచున్నను, మార్పు లేకుండా ఉన్నది నేను అని చెప్పుకొనుచున్న ఆత్మ. ఈ విభిన్న అవస్థల యందు కర్తగా, ఆ భిన్న అవస్థల యందు అనుభవితగా ఏకవిధముగా ఉన్నది ఆత్మ. మరియు జాగృత అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ భిన్నములుగా ఉన్నవి. ఈ అవస్థలందు అనుభవింపబడు వస్తువులు కూడా భిన్నముగానే ఉన్నవి. ఈ దేహ అవస్థలు, అనుభవింపబడు వస్తువులు భిన్నమైనప్పటికీ అనుభవితమైన ఆత్మ ఒక్కటే. దానికి ఉదాహరణ పుష్పమాలయందు పుష్పములన్నీ భిన్నముగా ఉన్నప్పటికీ కూడాను దానియందు దారము ఒకే విధముగా ఉన్నట్లుగానే ఈ భిన్న భిన్న అవస్థల యందు ఏక రసముగా ఉన్నది ఆత్మ. కాని దేహ ఇంద్రియాదులు నావి అని చెప్పబడుచున్న ఆత్మ సంబంధములు సర్వావస్థల యందును ఉండునవి కావు. కాబట్టి ఆత్మ దేహ ఇంద్రియాదులకు భిన్నమై భిన్న భిన్న అవస్థాదుల యందు అనుస్యూతముగా ఉండునది, అంతర్లీనముగా ఉండునది. అంతఃకరణ శుద్ధి కలవారై ఈశ్వర ఆరాధనతో పవిత్రులై ఆత్మజ్ఞాన ఇచ్ఛతో పరమభక్తులైన వారికి జ్ఞానముద్ర సుందరమైన తన దివ్య రూప సందర్శనముచే ఆత్మజ్ఞానమును కలిగించుచు జ్ఞానోపదేశార్థమై శ్రీ గురుమూర్తిగా అవతరించినట్టి శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాది ఆత్మనా భేదతః స్వప్నే జాగ్రతివాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. క్రిందటి శ్లోకములో ఆత్మ దేహమునకు, ఆ సంబంధాలకు, అనుభవాలకు పరము అని బోధించిన పిమ్మట మరి ఈ దేహము, సంబంధాలు, అనుభవముల గురించి ఈ శ్లోకములో వివరణ. సర్వ ప్రాణులకు ప్రత్యక్షముగా కనపడుచున్న జీవుడు సత్యముగా బ్రహ్మస్వరూపుడే. కాని మలిన సత్వము అతి ప్రధానముగా అవిద్య చేత ఆవరింపబడిన ఈ స్వప్న, జాగృత్ అవస్థలందు కొన్నిటిని కార్యములు అని, కొన్నిటిని కారణములని, కొందరు సేవకులని, కొందరు శిష్యులని, కొందరు యజమానులని, మరికొందరు ఉపదేష్టులని, ఇట్లే నానావిధ భేదములు ఉండునట్లు భావించుచున్నాడు. ఇది అంతయు భౌతికము, లౌకికము. కాని
పరమార్థమున ఇవి అన్నియు అసత్యములు. ఆ జీవుడు పరమాత్మయే. ఆ పరమాత్మ స్వరూపుడై తనను ఆశ్రయించిన వారికి జ్ఞానోపదేశము కొరకు గురుమూర్తిగా అవతరించిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము. ఇక్కడ కొంత వివరణ. మాయ అనగా లేనిది అని అర్థము, అనగా శాశ్వతముగా ఉండనిది అని అర్థము. అట్టి లేనట్టి దానిని కల్పించుట, దానితో వ్యవహారము కల్పించుటయు ఆ మాయ యొక్క కార్యము. ఆ కార్యములకు కారణము ఆ మాయ. కల్పితమైన వాటిలో కొన్ని వివర్తము అనగా రూపము మారిపోయినది, కొన్ని ఆవరణములైనవి అనగా ఉన్నదానినే కప్పివేయినది. 2వ శ్లోకంలో చెప్పిన బీజం నుండి ఉత్పత్తి అయినటువంటి వృక్షం యొక్క ఉదాహరణలో ఆ వృక్షము బీజం నుండి బయటకు వచ్చుట మార్పు చెందుట వివర్తము. 6వ శ్లోకములో వివరించిన ఆ గ్రహణ సమయమందు సూర్యుడు కనిపించకుండా పోవుట ఆవరణము యొక్క ఉదాహరణ. ఈ ఆవరణ, వివర్త లేక విక్షేపణ రెండును ఆ మాయలోని అవిద్య యొక్క కల్పితములే. భూః అంబాంసి అనిలః ఆనిలః అంబరం అహః నాథో హిమాంశుః పుమాన్ ఇతి ఆభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అష్టమూర్తులు. వాటిలో ముందుగా పంచభూతములు భూ, జల, అగ్ని, వాయు, ఆకాశ, తర్వాత సూర్య, చంద్ర, జీవుడు అనెడు అష్టమూర్తులచే కనిపించుచున్న చరాచర ఆత్మకమగు దృశ్యమానమైన ఈ ప్రపంచ రూపమున ఉన్న ఏ అష్టమూర్తిని ఎవనిని ఉపాసకులు ఉపాసించుచున్నారో అనగా భక్తియోగము ద్వారా ఉపాస్యకమైన వస్తువు మరియు విమర్శించి విచారణ చేయు వారలు అనగా జ్ఞానులు ఏ ఆత్మను తెలుసుకొని దానికన్నా ఇతరమైనది ఏదియును లేదు, కనిపించుచున్న విశ్వమంతయు మిథ్య అని తెలుసుకొందురో అట్టి వారికి జ్ఞానోపదేశార్థమై శ్రీ గురుమూర్తిగా అవతరించిన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారము. చివరి 10వ శ్లోకము. సర్వ ఆత్మత్వం ఇతి స్ఫుటీకృతం ఇదం యస్మాత్ అముష్మింస్తవే తేన అస్య శ్రవణాత్ తత్ అర్థమననాత్ ధ్యానాత్ చ సంకీర్తనాత్ సర్వాత్మత్వం మహావిభూతి సహితం స్యాత్ ఈశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్ తత్ పునః అష్టధా పరిణితం చ ఐశ్వర్యం అవ్యాహతం. ఈ శ్లోకము ఫలశ్రుతి శ్లోకము. ఈ దక్షిణామూర్తి స్తోత్రమున ప్రపంచము సర్వమును ఆత్మయే అని స్పష్టముగా విశదీకరింపబడినది. కాబట్టి దీనిని వినుట వలన, వినిన అర్థము చక్కగా విచారించుట వలనను, అట్లు శ్రవణ మననములచే సిద్ధించిన నేను ఆత్మస్వరూపుడను, నేనే పరమేశ్వరుడను అనుభావమును ఏకాగ్రతతో ధ్యానించుట వలనను, కీర్తనము చేయుట వలనను సర్వాత్మభావము అను మహైశ్వర్యము గల ఈశ్వరత్వమును ఆ సాధకుడు పొందగలుగును. మరల మాయా పరిణామములైన అణిమ, గరిమ ఇత్యాది అష్ట సిద్ధులను అవియే వచ్చి వానిని చేరును. ఎట్లా అనినా అణిమాది సిద్ధులు వేదము ప్రకారము ఈశ్వరునికి సహజములే. ఇక్కడికి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము ముగిసినది. ఆ సర్వాత్మక భావము, బ్రహ్మైకత్వము గురించి శ్రీ శంకరులు ఒక శ్లోకములో వివరించి ఉన్నారు. చిత్యేవ దేహస్తు చిత్యేవ లోకాః చిత్యేవ భూతాని చిత్ ఇంద్రియాణి కర్తా చిత్
అంతఃకరణం చిత్ ఏవ సత్యం పరమార్థరూపం. ఈ దేహము, లోకములు అన్నియు, భూతములు అన్నియు, ఇంద్రియములు అన్నియు చైతన్యమే. జీవుడు అనగా కర్త చైతన్యమూర్తియే. అంతఃకరణము చైతన్యమే. నాశనము లేని సత్యము, అదియే పరమార్థ స్వరూపము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.